ఇప్పుడు రాత్రి 12:15 అవుతుందండి, అర్ధరాత్రి 12:15 అవుతుంది. తెలంగాణ సమాజం చేసుకున్నటువంటి దురదృష్టమో ఈ దరిద్రమో ఏందో అర్థం కాదు. ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు. మనం అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి అని చెప్పేసి, కానీ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఆ శాఖని ఆయన దగ్గర పెట్టుకొని దానికి ఒక షాడో హోంశాఖ మంత్రిగా లోకేష్ నాయుడుకి అప్పచెప్పినట్టు కనపడతా ఉంది చూస్తూ ఉంటే. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాం అంటే, ఇప్పుడు వాస్తవానికి మన కేవీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఈ బొబ్బిలి పిఎస్లో, ఆ కేసే ఒక ఫాల్ట్ కేసు. అది పోలీసులు మ్యానిపులేట్ చేసుకొని ఎర్రి బుక్కు రాజ్యాంగాన్ని ఎర్రి అని వేరే బూతు పదం పెట్టి మ్యానిపులేట్ చేసుకొని పెట్టినటువంటి ఒక తప్పుడు కేసు. ఆ కేసులో మీరు అరెస్టు చేయడమే రేపు పోలీసు వ్యవస్థ అంతా కూడా న్యాయ వ్యవస్థ ముందు చట్టం ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఆ తప్పుడు కేసు పెట్టినప్పుడు మేము ఒక 2 నెలల క్రితము ఈ తెలంగాణ సమాజం అంతా పోయి ఆ కేసులో అరెస్ట్ కాకుండా, అక్రమ అరెస్ట్ కాకుండా అడ్డుకోగలిగినాం. తర్వాత ఆ రోజు అడ్డుకోగలిగినాం కాబట్టి ఇవాళ మరో గాదె సాయికృష్ణ లెక్క వెంకటరామరెడ్డిని మేము కాపాడుకోగలిగినాం. ఒకవేళ కనుక ఆ రోజు అరెస్ట్ అయి ఉంటే మేబీ మరి గాదె సాయికృష్ణ చేసినట్టే మాయం చేసేవాళ్ళేమో ఈ పోలీసులు. ఇప్పుడు బూడిద కూడా లేకుండా వేసిరు కదా అక్కడ. సేమ్ అట్లనే ఏదేమో అక్కడ సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకే ఆయన చనిపోతే డెడ్ బాడీ అందిస్తేందుకు కూడా కనీసము జాలి చూపినటువంటి ఏపీ పోలీసులు ఇప్పుడు మా తెలంగాణ బిడ్డని కనీసం మాకు జాడ చూడనిద్దురా. ఆ రోజు మేము అడ్డుకున్నాం. కానీ ఇవాళ మళ్ళా వచ్చి కనీసం ప్రొసీజర్ ఫాలో అవ్వలే. ఇప్పుడు ఇంతకుముందుకు పృథ్వాన చెప్తున్నట్టు ఎక్కడ ప్రొసీజర్ ఫాలో అయ్యారు? ఫస్ట్ ఇదే సర్నగర్ పిఎస్కి వచ్చి ఇక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ని వెంటబెట్టుకొని ఇక్కడ డ్రెస్లో ఉన్నటువంటి పోలీసులను తీసుకొని వీళ్ళ ఇంటికి పోవాలా. కానీ ముందే పోతారు, అరెస్టు చేస్తారు, ఆయన మెడ మీద చెయ్యేస్తారు, కిందికి గుంజుకొస్తారు. బనీన్ మీద ఉంటే బనీన్ మీదనే కిందికి గుంజుకొస్తారు. కిందికి గుంజుకొచ్చినాక తెలంగాణ సమాజము పౌరుషం గల సమాజం కాబట్టి ఆ చుట్టుపక్కల అందరూ అడ్డుకుంటే, ఎవరైనా మీరు దొంగలా పోలీసులా, ఏది మీరు పోలీసులు అయితే మీ డ్రెస్ లేదని చెప్పి అడ్డం పడితే అప్పుడు కదా మీరు లోకల్ పోలీసులకు ఇంటిమేషన్ చేసింది, అప్పుడు కదా సిఐకి మీరు అరెస్ట్ వారెంట్ని పంపించింది, అప్పుడు కదా ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు అక్కడ దాకా వచ్చింది. అంటే ఏపీ పోలీసులు వచ్చినటువంటి వాడు పోలీసా దొంగనా వాడు ఎవడా అనేది మాకు తెలియదు. కానీ ఈ పోలీసులు వచ్చినాక ఓహో వచ్చింది ఏపీ పోలీసు అని మాకు తెలిసింది. సో కాబట్టి ప్రొసీజర్ వీళ్ళు ఫాలో కాలే, ప్రొసీజర్ అక్కడ ఫాలో కాలేదు. ఈ అమ్మాయి అక్కడ తన భర్తను అరెస్ట్ చేస్తూ ఉంటే అడ్డం పడితే ఇష్టం వచ్చినట్టు గుంజుతాడు. వాడు మనిషా లేకపోతే వాడు ఎవడా నాకు అర్థమైతలేదు. నువ్వు అక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళతోని చెప్పించాలి. ఇష్టం వచ్చినట్టు గుంజుడేంది, ఎడబడతాడు ముట్టుకోవడేంది. ఆ చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, ఆ పిల్లల మొహం కూడా చూడట్లేదు. మరి అంత ఉగ్రవాదా వెంకటరామరెడ్డి, లేకపోతే ఏమన్నా తీవ్రవాదా, ఏమన్నా అదే చేస్తా ఉన్నాడా? ఈ మధ్యలో ఎవడో వాడు జబర్దస్తోడు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిండు, వాడిని పట్టుకోరిపోయి ఇట్లా పట్టుకోర్రి తెలంగాణలోకి దమ్మున్నదని మాట్లాడండి కదా, వాడిని పట్టుకొని పోయి ఇదే పౌరుషం చూపించండి. మీరు పోయి ఇలా వచ్చి అరెస్ట్ చేస్తారు, ఇటు తీసుకొచ్చి ఏదో చూపించినట్టు ఇక్కడ పోలీస్ స్టేషన్ చూపించుకొని బయటికి గుంజుకొని పోతారు. 200% రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వచ్చినటువంటి పోలీసులను 24 గంటలు దాటక ముందుకు అరెస్ట్ చేయాలి. కేవీఆర్ను ఇమ్మీడియట్గా విడుదల చేయాలి. వచ్చినటువంటి వాడు పోలీసోడా కాదా క్లారిటీ ఇవ్వాలి. అసలు ఆ డీజీపీ గారికి ఫోన్ చేసిర్రా? ఈ రాష్ట్ర పౌరుని ఎట్లా తీసుకుపోతారు మీరు? ఏ రకంగా తీసుకుపోతారు? అది కేసే కాదు, అది ఫాల్ట్ కేసు, అది ఒక ఫేక్ కేసు. అది ఆ ఫేక్ కేసులో ఎట్లా అరెస్ట్ చేసి తీసుకుపోతారు? సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని లోకేష్ చేతిలో పెట్టిండు రేవంత్ రెడ్డి కాబట్టి ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అది ఏదేమైనా ఇప్పటికైనా తెలంగాణ సమాజం అని తెలుసుకుంటూనే ఉన్నది. ఒకవైపు చూస్తున్నాం మనం 2 రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయో చూస్తున్నాం. ఇక్కడనే వాళ్ళు ఉంటారు, ఇక్కడనే వాళ్ళు పరిపాలన చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి బోనస్ రాష్ట్రం అనమాట మన తెలంగాణ. అక్కడనేమో సొంత రాష్ట్రం, ఇదేమో బోనస్ రాష్ట్రం. ఇక్కడనేమో ఎవడైనా ప్రశ్నిస్తే వాడిని అరెస్ట్ చేయాలి, అక్కడనేమో ప్రజలను భయపెట్టేసి దోసుకొని తినాలి. సో ఈ రకంగా జరుగుతుంది. ఏమైనా సరే కేవీఆర్ పట్ల ఏదైనా హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8 వద్ద కాల్పుల కలకలం అంట. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్పై పోలీసులు కాల్పులు జరిపినట్టు సమాచారం అంట. నిందితుడిపై ఏపీ తెలంగాణలో పలు కేసులు నమోదంట. ఎవరైనా ఈ క్రిమినల్ ఎవరండి? మా కేవీఆర్ఏనా ఏంది ఇది? మీరు ఇప్పుడు చూపించాలి ఇది ఎవరు, ఈ క్రిమినల్ ఎవరు? ఈ ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర క్రిమినల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పేసి కాల్పులు చెప్తా ఉన్నారు.
మరి బయటకు రాకుండా ఏమైనా కేసులు పెట్టి అక్కడ ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది ఫ్యాషన్ అయిపోయింది, ఏడబడితే ఆడ కేసులు పెడతారు, అరెస్ట్ అయినప్పుడు అవన్నీ బయటకు తీస్తారు. మరి అట్లా ఏపీలో ఏమైనా కేసులు పెట్టిర్రా? ఈ కాల్పులు ఎవరి మీద జరిగినాయో ఇప్పుడు చెప్పాలి ఇమ్మీడియట్గా. తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి మీద ఉన్నది. సివి ఆనంద్ గారు మీరు చెప్పాలి, బిడ్డ ఈ తెలంగాణ మొత్తం బగ్గు అంటే ఇది తలగబడుతుంది, మీ ఇష్టం చెప్తున్నాం. ఈ కాల్పులు ఎవరి మీద జరిగినాయి? ఎవరు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎవరు? ఏపీ తెలంగాణలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తుంటేనేమో ఒక దారుణంగా గుంజుకపోయిర్రు. ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే ఇమ్మీడియట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రెస్పాండ్ కావాలి. ఏపీ పోలీసులు దీని మీద ప్రకటన చేయాలి. కేవీఆర్ మీ దగ్గరనే సురక్షితంగా ఉన్నాడా? ఒకవేళ సురక్షితంగా లేకపోతే ఇవాళ అరెస్ట్ చేసిన సమయానికి రేపటి కనుక మీరు బొబ్బిలి కోర్టు లోపల మీరు సురక్షితంగా రిమాండ్కు తరలించకపోతే రెండు రాష్ట్రాల మధ్య అది చాలా సెన్సిటివ్ అంశంగా మారేటువంటి అవకాశం ఉన్నది. సో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ కాల్పులు ఎవరి మీద జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎవరన్నా ఈ కాల్పులు ఎవరి మీద జరిగినట్టు మరి ఇప్పుడు ఏమో చూడాలి, వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు చూద్దాం. అది ఎవరిదో న్యూస్